ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీ కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరనున్నారు. ప్రస్తుతం ప్రణీత్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎస్ఐబిలో పనిచేస్తున్నప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో వార్ రూమ్లు ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావును కస్టడీకి అనుమతిస్తే విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అప్డేట్స్ ఏంటి? ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి నిన్న రాత్రి పోలీసులు రిమాండ్కు తరలించారు. నాంపల్లి జడ్జి ముందు హాజరుపరిచిన సమయంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ప్రణీత్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇవాళ పోలీసులు ప్రణీత్ రావును కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. కస్టడీకి తీసుకుంటే ఆయన నుంచి ఈ ఫోన్ల ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి దీని వెనకాల అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరైతే ఇటు ప్రణీత్ రావు ద్వారా యొక్క తతంగం అంతా నడిపించారో, ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడిపించారో, దీని వెనకాల ఉన్న అసలు పాత్రదారులు, సూత్రధారులు అందరూ బయటకు వస్తారనే ఆ కారణంతోనే పంజాగుట్ట పోలీసులు ఇవాళ ఆ కస్టడీ పిటిషన్ను దాఖలు చేయబోతున్నారు. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఒక వారం రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాలనుకుంటూ కూడా కోరబోతున్నారు. సో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే క్లారిటీ రాబోతుంది. మరి కోర్టు ఎన్ని రోజుల పాటు ఈ యొక్క కస్టడీకి ఇస్తుంది అనే విషయానికి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. అయితే 12వ తారీఖున అర్ధరాత్రి ప్రాంతంలో సిరిసిల్లలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. హైదరాబాద్ తీసుకొచ్చి ఒక రహస్య ప్రదేశంలో సుదీర్ఘ విచారణ చేశారు. సుదీర్ఘ విచారణ చేసిన సమయంలోనే ప్రణీత్ రావు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తను ఎస్ఐబిలో మాజీ డిఎస్పీగా పనిచేసినటువంటి సమయంలోనే ఫోన్ల ట్యాపింగ్, అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు కూడా ప్రణీత్ రావు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో దాదాపు 10 లక్షల ఫోన్ కాల్ కన్వర్జేషన్స్ చేయడం, అలాగే ఆ తర్వాత అనేక మంది రాజకీయ నేతలు, అలాగే బిజినెస్ మెన్లు, గోల్డ్ అలాగే డైమండ్స్కు సంబంధించినటువంటి వ్యాపారులు వీళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేసేసి అనేక మంది దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ డేటాను మొత్తం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డేటాను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి 1200 పేజీల కాల్ డేటాను ధ్వంసం చేశాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయటం, ఈ తతంగం అంతా కూడా వీటన్నిటికీ సంబంధించి తన నేరాన్ని పోలీసులు ఎదుట ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్నాడు కాబట్టి వీటి వెనకాల అసలు దీన్ని పూర్తిగా దర్యాప్తు చేయాలంటే అప్పటి పై ఉన్నతాధికారుల ఆదేశంతోనే ప్రణీత్ రావు అది తతంగం అంతా చేశాడు. కాబట్టి అసలు దీని వెనకాల ఉన్నటువంటి అసలు కారకులు ఎవరి నేతృత్వంలో, ఎవరి డైరెక్షన్లో ప్రణీత్ రావు ఇదంతా చేశాడు అనే పూర్తి విషయాలు పోలీసులు అతని నుంచి రాబట్టాలని భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కస్టడీ పిటిషన్ మరికొద్ది సేపట్లో విచారణకు రాబోతోంది. మరి ఇవాళ ఎన్ని రోజుల పాటు పోలీసులకు ఇటు నాంపల్లి కోర్టు ఇటు కస్టడీకి అనుమతిస్తుంది అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ రత్న, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.